క్రిటికల్ మినరల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ అబ్జర్వేటరీ కమిటీని యూకే ఫారిన్ సెక్రటరీ ఈవెట్ కూపర్ తో కలిసి ప్రారంభించారు. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ను ప్రోత్సహించేందుకు $180 మిలియన్ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మినరల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. క్రిటికల్ మినరల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ అబ్జర్వేటరీ కమిటీని యూకే ఫారిన్ సెక్రటరీ ఈవెట్ కూపర్ తో కలిసి ప్రారంభించారు. క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్ ను ప్రోత్సహించేందుకు $180 మిలియన్ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మినరల్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు.